హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ మీ చందుని. వెల్కమ్ బ్యాక్ టు చందు వ్లాగ్స్ -123. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎవ్రీడే ఇన్ మై లైఫ్ కానీ, ఎవ్రీడే డైలీ రొటీన్ కానీ, ఇలా ప్రతి వీడియోనైతే మీకైతే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఇప్పటి నుంచి నా ప్రతి వీడియోలో కూడా మార్నింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ గుమ్మంలో వాకిట్లో మంచిగా ముగ్గుతోనైతే మీకు వెల్కమ్ చెప్తాను ఫ్రెండ్స్ నా వీడియోలోన. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లేచేసి మంచిగా ముందైతే ముగ్గు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత కొద్దిగా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా. నేను ఇక్కడ కూర్చున్నానా, వెనక పక్క చూడండి, ఇంక అంతే, అది ఇంతే ఏరియా అనమాట. పైన ఉండే 2 పోర్షన్ వాళ్ళు కూడా దిగేసి ఇక్కడి నుంచే వెళ్ళాలన్నమాట కిందికి వెళ్ళిపోవాలంటే. సో నేను ఇంకా అదొక్క బండలోనే, అదింత కార్నర్లోనే కానీ చిన్నగా వాకిట్లో ముగ్గు వేసుకోవాలని అప్పటి నుంచే ఉన్నింది ఫ్రెండ్స్. ఇంకా మేము వచ్చి ఇక్కడ 3 మంత్స్ అయింది కాబట్టి ఇంకా పక్కన వాళ్ళని కూడా అడిగానమాట. వాళ్ళకి చాలా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ అటుపక్క, కాబట్టి వాళ్ళు బాగా వేసుకుంటారనమాట. నాకు ఎక్కడ వేసుకోవాలి అనేసి ఇంకా వాళ్ళని పక్క ఇంటి వాళ్ళని అడిగితే, ఏం లేదు ఇలా మంచిగా వేసేసుకో, మేము ఏం వద్దాం, సైడ్ నుంచి వెళ్ళిపోతాంలే, వాకిట్లో ముగ్గు ఉండాలి, చాలా లుక్ ఉంటుంది మంచిగా అందంగా అనేసి ఇంక వాళ్ళు కూడా అందరూ ఓకే వేసుకో అన్నారు ఫ్రెండ్స్. ఇంకా అందుకనేసి కొంచెం నడవడానికి కొద్దిగా అక్కడ గ్యాప్ ఇచ్చేసి అది ఇంతలోనే వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే నేను మంచిగా ముగ్గు వేసేసాను. వాటిల్లో ఇంకా కలర్స్ కూడా నింపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా కలర్స్ కూడా బాగా తెచ్చుకున్నాను కాబట్టి ప్రతిరోజైతే ఎర్లీ మార్నింగ్ ఇంకా చీకటితోనే ఫ్రెండ్స్, ఇంకా సూర్యుడు కూడా వచ్చిండడు, చీకటితోనే నాకు ఇష్టం అనమాట. చీకటితోనే లేసేసి కడిగేసుకొని ముగ్గులు పెట్టుకోవడం అన్నా అలా చాలా ఇష్టం అనమాట. సో ఇంక ఇక్కడైతే నెరవేరింది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతిరోజైతే వాకిట్లో గుమ్మంలోన నేను ముగ్గుతోనైతే మీకు వెల్కమ్ చెప్తాను ఫ్రెండ్స్, చందు వ్లాగ్స్ అనేసి. సో ఇక్కడ చూడండి, నా ముగ్గులు ప్రతిరోజు మీరు చూడొచ్చు. ముగ్గులు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, చందు వ్లాగ్స్. నాకైతే మీ సపోర్ట్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్. చూడండి, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నేను లేచేసి ముగ్గు పెట్టుకుంటున్నాను. పక్క ఇంటి ఫ్లాట్ అంకుల్ కూడా లేచేసాడు, అక్కడ కూర్చున్నాడు అనమాట. మంచిగా ఇంకా తను కూర్చొని అక్కడ మంచిగా దేవుని సాంగ్స్ అయితే పెట్టుకొని వింటూ ఉన్నాడు. నా పని నేను ఇక్కడ చేసుకుంటున్నాను అనమాట. మా పాప ఇటుపక్క ఉండి లేచేసి మంచిగా వీడియో అయితే షూట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా కూర్చొని తను కూడా, మమ్మీ నేను చదువుకోవాలి, తొందర లేపు అని చెప్పింది. సో లేపానా, నేను ఇంక ముగ్గులు పెట్టుకుంటుంటే మమ్మీ నేను తీస్తాలే అనింది అనమాట. సరేలే అమ్మ తీ అంటే మంచిగా లోపల పక్క వాకిట్లో కూర్చొని అయితే తను నన్ను వీడియో షూట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా ముగ్గు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ప్రతిరోజు మీకు మోటివేషన్గా ఉండే విధంగా అయితే నేను తీస్తాను ఫ్రెండ్స్ వీడియోస్. ప్రతిరోజు ఇల్లు ఎలా క్లీన్ పెట్టుకోవాలి, కిచెన్ ఎలా క్లీన్ పెట్టుకోవాలి, మంచిగా వంటలు కూడా ఏవైనా నేను చేసే పద్ధతిలో కూడా మీకు ఒకవేళ నచ్చితే కనుక ఆ పద్ధతిలో చేయండి ఏవైనా వంటలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నా ముగ్గు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అస్సలు ఆ రోజు అందరూ మెచ్చుకున్నారు ఫ్రెండ్స్. పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు, పైన వాళ్ళు, కింద వాళ్ళు, వాళ్ళకి పని మనుషులు కూడా వస్తారు ఫ్రెండ్స్. పక్కింటి వాళ్ళకైతే వాళ్ళు కూడా, ఏంటి అక్క ఇంటి ముందు ఇంత కలగా కనిపిస్తుంది, ముగ్గు భలే వేసిందని అందరూ అన్నారంట ఫ్రెండ్స్. మార్నింగ్ తర్వాత ఒక 10 గంటలు నేను బయటకు వచ్చిన తర్వాత అందరూ అన్నారంట, లీలా ఈరోజు ఎంత బాగా కనిపిస్తుంది మీ వాకిట్లో గుమ్మంలోన, అందరు అంటున్నారు తెలుసా అన్నారు ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్, అట్లా ముగ్గులు పెట్టుకోవడం అంటే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ అనమాట. ముగ్గులు పెట్టుకోవడం, ఇంటిని నీట్గా పెట్టుకోవడము, అలంకరించుకోవడం, సర్దుకోవడం ఇలా అనమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంక పిల్లలకి మంచిగా టిఫిన్ చేసేసి అయితే దోశ వేసాను ఫ్రెండ్స్. ఇంకా తినేసి అయితే వెళ్ళిపోయారు. సో ఇంకా అదేం షూట్ చేయలేదు. ఇంక ఇప్పుడు మధ్యాహ్నం అయితే మంచిగా గుత్తొంకాయ కూర అయితే చేద్దామన్నాను ఫ్రెండ్స్. ఇంకా రైసు గుత్తొంకాయ కూర అనమాట. ఇంకా నైట్కి ఇంకా అదే గుత్తొంకాయ కూర ఉంటుంది కాబట్టి ఏం లేదు ఫ్రెండ్స్, ఇంకా గ్రౌండ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మంచిగా జొన్న రొట్టె కొట్టేద్దాం వేడిగానైతే ప్లాన్ ఫ్రెండ్స్. సో మధ్యాహ్నం చేసే వంట నుంచే నైట్కి కూడా ఏం చేయాలని అయితే నా ఆలోచన అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు నైట్కి కూడా సరిపోయేటట్లు మధ్యాహ్నమే చేసుకుందాం. ఎందుకంటే నాది గ్రౌండ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మా బాబు ఇద్దరు స్కేటింగ్లో జాయిన్ అనమాట. కాబట్టి ఇద్దరిని తీసుకొని 5:30 కంతా, షార్ప్ 5:30 కంతా మేము గ్రౌండ్లో ఉండాలి ఫ్రెండ్స్. కాబట్టి 5:30 కంతా అంటే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి వంట నైట్కి అనేసి అయితే నేను ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా మధ్యాహ్నం చేసేటప్పుడే నైట్కి సరిపోయేదంతా చేసి పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. వంట అయితే మంచిగా ఎక్కువ చేసేసి పెట్టుకుంటాను అనమాట. రైస్ అలాంటివి ఏం చేయను ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల్లో కానీ రైస్ పెట్టేసుకుంటాను అనమాట. సో ఇక్కడ చూడండి, మంచిగా గుత్తొంకాయ కూర చేసే పద్ధతి నా పద్ధతులు అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అక్కడ చిన్న మెంతం కూర కడిగేసి ఇక్కడ ప్లేట్లో పెట్టేసుకున్నాను, కొత్తిమీర కడిగేసి పెట్టుకున్నాను, పచ్చి కరివేపాకు, తర్వాత టొమాటో, ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లేట్లో పొడి కనిపిస్తుందా ఎర్రగా, అది వచ్చేసి వేరుశనగ గుళ్ళు ఫ్రెండ్స్. మంచిగా బుడ్లు ఇత్తనాలు అంటాం కదా, వాటిని వేయించేసుకొని పొట్టు తీసేసి తర్వాత ఎల్లిపాయలు ఫ్రెండ్స్. మంచిగా దీంట్లోకి కావాల్సిన
ఈ బుడ్లితనాల పొడిలోకి కావాల్సింది ఏమంటే ఎల్లిపాయలు ఒలుచుకోవాలి ఫ్రెండ్స్. ఒక్క గడ్డ కానీ మంచిగా ఎల్లిపాయలు శుభ్రంగా పొట్టు తీసేసి బుడ్లితనాలు, ఎల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా ఫ్రెండ్స్, మెత్తగా రుబ్బండి. ఎంత సాధ్యమైతే అంతవరకు మిక్సీ పట్టేసేయండి మంచిగా పొడిని. తర్వాత చూడండి అలా పట్టేసుకున్నాక తీసేసుకున్నాను ఒక ప్లేట్లోకి. అందులోకి చూడండి ఇప్పుడు మనకు అర్ధ కేజీ వంకాయ అంటే ఒక గుత్తొంకాయ కూర కాబట్టి మంచిగా ఆయిల్ కావాలి కదా కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిట్టి అనమాట. దాంతోన ఈ పొడిలోకైతే నేను ఆయిల్ వేసుకున్నాను. బాగా కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్. దాన్ని ఆయిల్ మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడ వంకాయ చేసేటప్పుడు ఒక చిట్టి వేస్తాను. సో 2 చిట్టీలతో గుత్తొంకాయ కూర వచ్చేస్తుంది. లేదు అంటే ఒక చిట్టి కూడా ఫుల్ అవసరం లేదు ఫ్రెండ్స్, 1.5 వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ బుడ్లి విత్తనాల్లో కూడా వేరుశనగ విత్తనాలు కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి 1.5 చిట్టి అనమాట. అవి స్పూన్ కాదు ఫ్రెండ్స్, ఉంటుంది కదా ఆయిల్ వేసుకునేది చిట్టిలాగా ఒకటి గుంతగా ఉండి అదనమాట మెజర్మెంట్ అనేది. చూడండి ఇక్కడ మంచిగా గుత్తొంకాయలు చూసుకొని మంచిగా తొడాలు కూడా వెనక సైడ్ ఉండే తూములు కట్ చేసుకొని కొంచెం చిన్నగా ఇక్కడైతే మంచిగా వాటిలోకి నింపేస్తాను ఫ్రెండ్స్ నేను. చూడండి అక్కడ కలుపుకున్న వేరుశనగ పొడిని మంచిగా చూడండి అలా కట్ చేసుకొని దాంట్లోకి అయితే మొత్తం నింపేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కటిగా నీట్గా అయితే నింపేసుకుంటున్నాను అనమాట. మా ఇంట్లో అందరి పిల్లలకి మా ఆయనకి అంటే చాలా ఫేవరెట్ ఫ్రెండ్స్ ఈ గుత్తొంకాయ కూర. మా ఆయన అంటే ఇంకా బాగా తింటాడు ఫ్రెండ్స్, చాలా ఇష్టం. ఇంకా మా పాప అంటే ఇంకా వంకాయలని ఇలా తీసుకొని ఒక్క వంకాయని ఫ్రెండ్స్ మంచిగా నోట్లో పెట్టేసుకొని తింటుందనమాట. చాలా బాగా తింటారు. సో వాళ్ళకి ఇష్టమైన వంటలు అంతకంటే చేసి పెట్టడంలో ఉన్న ఆనందం ఏముంటుంది ఫ్రెండ్స్ మనకి, ఒక తల్లిగా ఒక ఇల్లాలిగా ఇంట్లోగా. కాబట్టి ఇక్కడ చూడండి మంచిగా అయితే నేను గుత్తొంకాయ కూర అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో గుత్తొంకాయ అనమాట. అక్కడ చూడండి ఒక 4 బాయిల్ ఎగ్స్ కూడా పెట్టాను అనమాట. ఎందుకంటే ఒకవేళ పిల్లలు ఒక్కోసారి ఎగ్ అడుగుతారు ఫ్రెండ్స్. ఇంకా మధ్యాహ్నం ఉండే 4 ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ ఎందుకులే అనేసి ఆ 4 కూడా బాయిల్ చేసేస్తున్నాను అనమాట. ఉత్తు ఎగ్ కూడా తినేస్తారు అనేసి. ఈ చిన్ని మెంతం కూర అయితే ఖచ్చితంగా వాడతాను ఫ్రెండ్స్ నేను. చెప్పాను కదా ఎప్పుడైనా కూడా నేను వెజిటేబుల్స్ లైక్ మంచిగా చిన్ని మెంతం కూర, కొత్తిమీర ఇలా మంచిగా ఇవి వాడామనుకోండి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ప్రతి వెజిటేబుల్లోకైతే ఈ చిన్న మెంతం కూర కానీ కొత్తిమీర కానీ వాడడం అయితే మొదలు పెట్టండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందన్నమాట. ప్రతి వంటలకు కనుక మనం మన ఆహారంలో డైలీగా తీసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఇంకా అన్ని వంకాయలు అయితే నేను మంచిగా నింపేశాను ఫ్రెండ్స్. ఇంకా మసాలా అయితే అది ఇంక ఇప్పుడు చిన్న కుక్కర్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా కుక్కర్ పెట్టేసుకొని ఇంకా అందులో అయితే ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఆయిల్ వేసేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఏం చేయాలి, ఇంకా ఆవాలు జీలకర్ర వేయాలన్నమాట. ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు ఇవన్నీ అయితే చిటపటలాడేంత వరకు వేసేసి అప్పుడు ఇంక ఈ ప్రాసెస్ అంతా మొదలవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి కాబట్టి నేను తీసైతే పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా సో ఈరోజు మా ఇంట్లోనైతే ఇంకా రైస్ ఫ్రెండ్స్, ఇంకా రైస్ కుక్కర్లో అక్కడ పెట్టేశాను. ఇంకా గుత్తొంకాయ కూర అనమాట ఫ్రెండ్స్. ఇది మధ్యాహ్నం బ్లాగ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట. సో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు మీ ఎంకరేజ్మెంట్ అయితే ఖచ్చితంగా కావాలి. మీ చందుని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్, మంచిగా నచ్చితే కనుక. సరేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆవాలు వేసేసాను, జీలకర్ర వేసేసాను. అక్కడ చూడండి స్టవ్ పైన ఐస్ క్రీమ్ డబ్బా లాంటిది తెచ్చిపెట్టుకున్నాను కదా, అందులో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. సో చూడండి ఇవన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అయిపోయింటే తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. మంచిగా ధనియా పౌడర్ అన్నీ, కొబ్బరి పొడి అన్నీ తయారు చేసి పెట్టుకున్నాను. అది కూడా ఒక వీడియో అయితే ఉంది ఫ్రెండ్స్. అది కూడా త్వరలోనే నేనైతే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా. అది మధ్యాహ్నం కూడా మనకు తీరిక లేని పనులు ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్. సో అవన్నీ తయారు చేసిన కూడా పెట్టాను అనమాట. నేను వీడియో అయితే షూట్ చేస్తాను. అది కూడా త్వరలోనే మీకు అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. చూసి ఎంజాయ్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే. చూడండి ఇక్కడ చిటపటలాడిన తర్వాత ఏం చేశాను, ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్, మళ్ళీ ఉల్లిగడ్డలు తక్కువే అనమాట. మెయిన్ ఈ గుత్తొంకాయలకి ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను, చింతపండు ఫ్రెండ్స్. చింతపండు అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. నేను నానబెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే టమాటో వేయాలని ఒకటి చిన్నది, కానీ చింతపండులోనే అనమాట ఈ వంకాయని తయారు చేసేది గుత్తొంకాయ కూర. అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. సో ఇక్కడ మా రాయలసీమ సైడు మంచిగా నేను చేసే పద్ధతి అయితే ఇది ఫ్రెండ్స్. ఇదే బుడ్లి విత్తనాల ప్లేస్లోన వేరుశనగ విత్తనాల ప్లేస్లో నువ్వులు ఫ్రెండ్స్, తెలుసు కదా, నల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చు అనమాట గుత్తొంకాయ కూర. సూపర్ ఉంటుంది. ఇక్కడ చూడండి మంచిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా అవి మెంతిం కూర ఉంది కదా ఫ్రెండ్స్, చిన్న మెంతిం కూర అక్కడ పెట్టేసుకున్నాను, శుభ్రంగా కడిగేసుకొని కొత్తిమీర పెట్టేసుకున్నాను. అవి వేయాలన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నానంటే మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి మంచిగా కరివేపాకు అయితే వేసేసాను.
అస్సలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. అందరికీ పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏంది లీలా ఏదో చేస్తుంది అనేసి అంటుంటారనమాట. వాళ్ళు చేసేటప్పుడు కూడా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ అస్సలు స్మెల్. నేను కూడా ఏమక్క నాన్ వెజ్ అంటే ఏం లేదు లీలా అలాంటిది ఏం లేదు వెజిటేబుల్సే అంటుంటారనమాట. వెజిటేబుల్స్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడముగా ఇది మెంతుం కూర ఫ్రెండ్స్. ఈ చిన్న మెంతుం కూర వేసిన తర్వాత అది మంచిగా మగ్గుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అప్పుడు వస్తుంది ఫ్రెండ్స్ మంచి స్మెల్ అనమాట. ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట నేను. పచ్చిమిర్చి వేసి కూడా మంచిగా అయితే కలిపాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అవి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇంక ఈ వంకాయలు అన్నీ ఇక్కడ నేను మంచిగా నింపేసి పెట్టుకున్నాను కదా చూడండి, అవి ఒక్కొక్కటిగా అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మా ఇంట్లో ఈరోజు టేస్టీ ఎంతో టేస్టీగా ఉండే గుత్తొంకాయ కూర, మధ్యాహ్నానికి రైస్ రెడీ. ఇంకా నైట్కి ఏముండదు ఫ్రెండ్స్. ఇంక ఇదే గుత్తొంకాయ కూర చాలా ఉంటుంది మాకు. రొట్టె తయారు చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. గ్రౌండ్ నుంచి వచ్చిన వెంటనే ఈజీగా రొట్టె అయితే దన్న ఒక 4-5 రొట్టెలు కొట్టేస్తాను ఫ్రెండ్స్. నాకు చపాతీల కన్నా జొన్న రొట్టెలు చేయడమే ఈజీ. ఎన్నైనా చేస్తాను ఫ్రెండ్స్. మంచిగా ఎన్ని చేసి పెట్టమన్నా చేసి పెడతాను అనమాట. సో జొన్న రొట్టెలు అయితే కొట్టేసుకుంటాం ఫ్రెండ్స్. ఇంకా నైట్కి అయితే సరిపోతుంది. ఇంక ఇక్కడ చూడండి ఇంకా అది మిగిలిన మసాలా కూడా వేసేసాను. ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్ గుత్తొంకాయ కూర. మీకు కూడా నచ్చితే కనుక ఈ ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ గుత్తొంకాయ అయితే. చూడండి అన్నీ ఎలా ఉన్నాయో కదా కిచెన్ అంతా. మరి అవన్నీ సర్దుకోవాలి, నీట్గా చేసుకోవాలి కిచెన్ని. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గుత్తొంకాయలు అయితే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసాను. ఇవన్నీ సర్దేసుకోవాలి. కారం డబ్బా, పసుపు డబ్బా, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బా. చూడండి ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్. ఏదైనా ఒక వంట చేస్తున్నామంటే కిచెన్ మొత్తం సామాన్లు నిండిపోతాయి అనమాట కట్టపైన. అక్కడ చూడండి చింతపండు నీళ్ళు కూడా పిండేసి నేను వేసేసాను ఫ్రెండ్స్. ఇంకా మూత కూడా పెట్టేశాను. అక్కడ వంకాయ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను మంచిగా మళ్ళీ కబోర్డ్లోకి అయితే కావాల్సినవి అయితే తెచ్చి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను కవర్స్. అవి మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు మంత్లీలోన కిచెన్ అప్పుడు వీటిని పరుస్తాను ఫ్రెండ్స్. ఆ న్యూస్ పేపర్స్ తీసేసి ఇంక ఇప్పుడు ఎలాగో సర్దేసుకున్నాను కాబట్టి డస్ట్ అంతా కొట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు వెంటనే మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ వేయాలంటే నాకు ఓపిక లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఒక 1 మంత్కి మళ్ళీ కిచెన్ క్లీనింగ్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ అంతా నాకు కిచెన్ అవి పరిచేసి. ఇక్కడ మంచిగా రంగులకు కూడా డబ్బాలు కావాలనేసి మా ఆయనతో తీసుకొని వెళ్ళి షాపింగ్కి ఇవన్నీ అయితే డబ్బాలు తెచ్చి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను. మా ఆయన ఏమడిగినా బాగా ఇప్పిస్తాడు ఫ్రెండ్స్. నాకు ఇవి కావాలి ముగ్గుకి రవి డబ్బాలు లేవు అంటే సరే తీసేసుకో అన్నాడు. పోయి షాపింగ్కి అయితే మంచిగా అవి కావాల్సినవి కబోర్డ్లోన ఇవి రంగుల డబ్బాలు అయితే నేను తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ముగ్గుతో అయితే మీకు వెల్కమ్ చెప్తాను ఫ్రెండ్స్. వాకిట్లో గుమ్మంలోని వేస్తూ క్రిస్మస్ ట్రీ ముందు వేస్తూ ముగ్గు. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోకండి. నేను మీ చందుని. నచ్చితే కనుక ఏం చేయాలి, ఒక చిన్న లైక్ ఇవ్వాలి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి క్రిస్మస్ ట్రీ ఫ్రెండ్స్. ఇంకా జనవరి ఫస్ట్ వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ట్రీ. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ట్రీ చాలా బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.